హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? ఒకవేళ అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంటే నా ఛానల్లో చాలా ట్రావెల్, కుకింగ్ అండ్ షాపింగ్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసి ఉంచానండి. అండ్ షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో చెక్అవుట్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, నేను కెనడాలో మాకు ఇది ఆల్మోస్ట్ షూట్ చేసుకోవడం 2 months పైన అయిపోతుందండి. డిసెంబర్లో 2 weeks మాకు పిల్లలకైతే ఇక్కడ హాలిడేస్ ఇస్తారు, జనవరి 1st వరకు. ఇంకా అప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి పాట్లాక్ ఏర్పాటు చేసుకున్నాము. పాట్లాక్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. మా ఫ్రెండ్స్ 3 families మొత్తము, వాళ్ళు కొన్ని ఐటమ్స్ తెచ్చారు, నేను కొన్ని ఐటమ్స్ చేశాను. అలా ఎవరికి కుదిరినవి వాళ్ళు తీసుకొచ్చేసి అందరం ఒక దగ్గర కాసేపు టైం స్పెండ్ చేయడము. ఇది మెయిన్గా మేము పోట్లాగ్ ఎందుకు పెట్టుకున్నామంటే పిల్లలకి 2 weeks హాలిడేస్ కదా. మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా కిడ్స్ ఉన్నారు. సో అందరూ వాళ్ళు కాసేపు ఆడుకున్నట్టుంటుంది, మంచిగా వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేస్తారు అని చెప్పేసి యాక్చువల్గా ఈ పోట్లాక్ అయితే మేము అరేంజ్ చేసుకున్నాము. పోట్లాక్ అయితే మా ఇంట్లోనే అరేంజ్ చేసుకున్నామండి. దీనికి వచ్చేసి ఐటమ్స్ నేనైతే గులాబ్ జామున్, చికెన్ దమ్ బిర్యానీ చేశాను. అలాగే మా ఫ్రెండ్స్ వచ్చేసి ఒకరేమో స్టార్టర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసేమో నేను బిర్యానీ చేస్తున్నాను కదా, తనైతే చికెన్ కర్రీ అండ్ సలాడ్ అయితే చేసుకొచ్చింది. నేను ఇక్కడ ఎగ్స్ చూపించాను కదా మ్యారినేట్ చేసి, ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాము అని చెప్పేసి వీడియో చూసి చేశాను. బట్ అది చాలా అంటే అది ఏదో టేస్ట్ వచ్చేసింది నాకు. అది ఎందుకు అలా అయిందో కూడా తెలియదు. నేను చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగా చేస్తానో అది ఎగ్ దమ్ బిర్యానీ అయితే అస్సలు కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవాలి అని అనుకున్నాను. అది ఎలా వచ్చింది, దాని టేస్ట్ ఏమైందో నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాను. నేను ముందు రోజు చికెన్కి మ్యారినేషన్ అంతా చేసుకొని పెట్టుకున్నాను, నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. నాకు గుర్తున్నంత వరకు మేము పోట్లాక్ ఇది December 26th అనుకుంటా అండి పెట్టుకుంది. ఇంకా అందరికీ ఆ 2 weeks హాలిడేసే కదా, మంచిగా అందరు హాలిడే మూడ్లో అయితే ఉన్నారు. నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, నేను చికెన్ అయితే ఏం బాయిల్ చేయను, డైరెక్ట్గా రైస్ చేసేసుకొని దాని మీద అయితే దమ్ వేసేస్తాను. సో దానికోసం రైస్ మంచిగా మసాలా సామాన్లు ఇంకా పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకొని రైస్ అయితే బాయిల్ చేశాను. బాయిల్ చేసేసి చికెన్ దమ్ బిర్యానీకి అండ్ ఎగ్ దమ్ బిర్యానీకి రెండిటికి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ఎగ్ దమ్ బిర్యానీలో అయితే మంచిగా రైస్ వేసేసుకున్నాను. ఇంకా చికెన్ దమ్ బిర్యానీలోకి ఇంకా ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, ఇది చిన్న క్వాంటిటీ ఎగ్ బిర్యానీ ఎందుకు చేస్తున్నాను అని అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే చికెన్ తినరు, ఓన్లీ రైస్ తింటారంట. సో ఎగ్ దమ్ బిర్యానీ చేస్తే మంచిగా తింటారు కదా అనుకొని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా కొన్నిసార్లు మనం ఎంత బాగా చేయాలి అనుకున్నా అవి అయితే డిజాస్టర్లు అయిపోతాయి. నా విషయంలో కూడా ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఈరోజు అలానే అయ్యింది. ఇంకా నేనైతే ప్యారల్గా చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను అని చెప్పాను కదా. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్కి ఏంటంటే నేను అస్సలు కుక్ చేయను, డైరెక్ట్గా దమ్కి వేసేస్తాను రైస్ కుక్ అయిపోయిన తర్వాత. బట్ ఏంటంటే చికెన్ ఒకదాని మీద ఒకటి అలా పెట్టుకోకుండా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ కొంచెం అయితే మ్యారినేట్ చేసిన చికెన్లో లైట్గా ఒక 50 ml వరకు అయితే వాటర్ వేయండి. ఏంటంటే అప్పుడు దమ్ బిర్యానీ మంచిగా జ్యూసీగా అవుతుంది, మరి ఇట్లా డ్రై అవ్వకుండా. నేను ఇంకా చేసేదైతే గులాబ్ జామున్ చేశాను అని చెప్పాను కదా, గులాబ్ జామున్ అయితే ముందు రోజే చేసి పెట్టేసుకున్నానండి, చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే చల్లగా ఉంటే గులాబ్ జామున్ చాలా బాగుంటుంది కదా. అంటే గులాబ్ జామున్ వేడిగా ఉన్నా బాగానే ఉంటుంది, నాకైతే రెండు ఎలా ఉన్నా ఇష్టమే. అంటే చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా 2 రకాలుగా కూడా నాకు చాలా ఇష్టం. మీకు ఎలా ఇష్టం? మీరు ఎలా తింటారు? చల్లగా తింటారా, వేడిగా తింటారా? నాకైతే కమెంట్ సెక్షన్లో తప్పకుండా పింక్ చేయండి. మా చిన్నప్పుడైతే గులాబ్ జామున్స్ మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు అంటే అదొక స్పెషల్ డిష్ లాగా ట్రీట్ చేసేవాళ్ళము. ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది, అందరం ఈజీగా గులాబ్ జామున్ అయితే చేసేస్తున్నాము. బట్ అదైతే ఎప్పటికీ మంచి డిజర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే గులాబ్ జామునే చేసి పెట్టాను. ఎందుకంటే నా దగ్గర ఐస్ క్రీమ్ కూడా ఉంది, ఆ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా అని చెప్పేసి నైట్ అయితే గులాబ్ జామున్ చేసి పెట్టాను. నాకు ఇక్కడ రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయిన తర్వాత అది వాటర్ కంప్లీట్గా తీసేసి మనం చికెన్ మీద అయితే దమ్కి వేయాలి రైస్, లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది, అస్సలు ఆ బిర్యానీకి మంచి టేస్ట్ అయితే రాదు.
నాకు ఫస్ట్‌లో భయమేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి చేసేదాన్ని. ఇంకా లేటర్ ఆన్ నేనైతే మంచిగా కరెక్ట్‌గా రైస్ ఉడికిన వెంటనే అది కంప్లీట్‌గా వాటర్ తీసేయడము, అప్పుడు దాన్నైతే దమ్‌లోకి వేయడము చేస్తున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా వస్తుంది బిర్యానీకి. వాటర్ కూడా మనం 1:1, 1 అలా అయితే సరిపోతుందండి. దాంట్లో కూడా కొంచెం వాటర్ అయితే డ్రైన్ అయితే చెయ్యాలి. చేసి వేసుకుంటేనే అది ప్రాపర్‌గా అయితే వస్తుంది. కొంచెం ఫస్ట్ అయితే గిన్నెలో నుంచి తీసేసాను. ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీ కదా అని చెప్పేసి మళ్ళీ ఇట్లా స్ట్రెయినర్ కూడా పెట్టుకొని తీసేస్తున్నాను వాటర్‌నైతే. ఇంకా మా వాడైతే ఆ రోజు చాలా త్వరగా లేచాడు. నేను ముందు రోజు చెప్పాననమాట, ఇలా పోట్లాక్ ఉంది, నీ ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పేసి. వాడికి ఇంటికి ఎవరన్నా వస్తే వాడికి ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇంకా మామూలుగా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఇదంటే త్వరగా లెగరు కానీ పిల్లలు, హాలిడేస్ అంటే మీకు తెలియనిదేముంది, ఇంకా పొద్దున్నే లెగిసి కూర్చుంటారు కదా! మా వాడు కూడా సేమ్ అలాగే ఆ రోజు పొద్దున్నే అయితే లేచాడు. ఇంకా నేను ఇదంతా వేసేసి వాళ్ళకి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసివ్వాలి అని అనుకుంటున్నాను. ఈ రైస్ అయితే కంప్లీట్‌గా తుడిచేసి ఇందులో వేసుకున్నాను. ఏంటంటే మనకి దమ్ బిర్యానీ ఒక్కసారి మంచిగా ఇలా దమ్‌కేసేసి పెట్టేసి ఉంటే, చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండ్ సింపుల్‌గా అయితే అయిపోతుందండి. నాకైతే చాలా చాలా ఈజీ అనిపిస్తుంది బిర్యానీ చేయడం అయితే. ఇంకా నేనైతే ముందుగా రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు కొత్తిమీర, పుదీనా అవి కొంచెం తీసి పెట్టుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఆఖరిన కొంచెం మనము ఫాయిల్ వేసి సీల్ చేసి పెట్టే ముందు ఈ పైన కొంచెం వేస్తే బాగుంటుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీకి. ఎంత ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్ ఉంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్, ఎప్పుడు మిస్ చేయొద్దు. కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోండి. నేను కూడా కొంచెము ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఈ పైన వేసుకున్నాను. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీనికి అల్యూమినియం ఫాయిల్తో వ్రాప్ చేసేసి ఒక 45 మినిట్స్లో అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి. ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి, లైక్ 6 or 7. దాని తర్వాత తగ్గించుకుంటూ ఫ్లేమ్ మెల్లగా అది రోస్ట్ అవుతుంది. అప్పుడైతేనే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. మాకు రోస్ట్ అవసరం లేదు అని అనుకుంటే 35 మినిట్స్ అలా పెట్టినా కూడా చికెన్ అయితే మంచిగా ఈవెన్గా కుక్ అయిపోతుందండి. నేను ఏంటంటే ఎప్పుడు కూడా పైన కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి వేస్తే ఏంటంటే మంచిగా పొడపొడలాడుతూ బిర్యానీ చాలా బాగా వస్తుంది. హోటల్లో బిర్యానీలా వస్తుందనమాట. ఆ స్మెల్లు, ఆ ఫ్లేవరు అదంతా బాగా వస్తుంది. ఇంకా నేను ఇలా మంచిగా నెయ్యి అయితే స్ప్రెడ్ చేసేసుకొని దాని తర్వాత ఇంకా అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేద్దాము అని చెప్పేసి మంచిగా ఈవెన్గా అయితే నెయ్యి అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా మా వాడైతే పక్కన ఆడుకుంటూ ఉన్నాడు పాపం. ఇంకా నా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు, నా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు అంటూ వాడికైతే చాలా సరదాగా ఉంది. ఇవన్నీ మేము ఇక్కడ ఈ కంట్రీస్లో ఏంటంటే మన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఫ్రెండ్సే ఫ్యామిలీ అండి. ఇంకా ఒకరికొకరు మంచిగా ఉండడం కానీ, హెల్ప్ చేసుకోవడం కానీ అవన్నీ బాగానే ఉంటాయి. ఇంకా ఇదంతా అంతే కదా! మన వాళ్ళు ఎవరన్నా ఉండుంటే ఏంటంటే కొంచెము అక్కడికి వెళ్ళడము, రిలేటివ్స్ దగ్గరికి, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడము అలా ఉంటుంది కదా! ఇండియాలో అయితే బాగుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇంకా ఈ ఫ్రెండ్స్ ఇలా కలవడము, ఈ పాట్లాక్స్ అని బయటికి వెళ్ళడము, డిన్నర్స్కి, ఈ బర్త్డే పార్టీస్ ఇవన్నీ ఇక్కడ ఈ కంట్రీస్లో అయితే అబ్రాడ్స్లో ఇవి ఎక్కువ జరుగుతాయండి. ఇంకా నేను అంతా నెయ్యి అవన్నీ వేసుకున్నాను కదా, మంచిగా అల్యూమినియం ఫాయిల్తో మంచిగా సీల్ అయితే వేసేసుకొని టెంపరేచర్ ఎంత కావాలి అనేది ఫ్లేమ్ సెట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అలా మంచిగా నేనైతే ఫోన్లో అలారం పెట్టుకుంటానండి, ఆ టైం మిస్ అవ్వకుండా పెట్టుకుంటే అలా 20 మినిట్స్ కొంచెం హైలో, దాని తర్వాత తక్కువ ఫ్లేమ్లో, దాని తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో అలా మార్చుకుంటూ ఉంటాను. మా వాడైతే లేచి ఆడుకుంటున్నాడు. ఇంకా మంచిగా ఇదంతా ఒక్కసారి స్టవ్స్ అయితే క్లీన్ చేసేసుకుందాము అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ వంట చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. అలా కాకుండా ఎక్కడవక్కడే పెట్టామనుకోండి చాలా టైం పడుతుంది. సో నాకైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఇదైతే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ చెప్పాను కదా, అది ఒక డిజాస్టర్ అయిపోయింది. అది ఏమైందంటే నేను ఆనియన్స్ ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడు నేను లెమన్ జ్యూస్ అయితే వేసానండి. ఆ బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ చేదొచ్చేసినట్టు అయిపోయి అస్సలు బాలేదు. అసలు అదొక పెద్ద డిజాస్టర్ ఆ రోజు. ఎప్పుడైనా మనకి తెలిసిన వంటలు చేసుకోవడమే బెటర్ ఏమో అనిపించింది. ఇంకా నేను ఆల్రెడీ చేసేసాను కదా, ఇంకా ఏం చేయలేను. నాకు ఫస్ట్ అయితే నేను అది నోటీస్ చేయలేదండి. జస్ట్ దమ్కి వేశాను. ఆ దమ్ అయిపోయిన తర్వాత మంచిగా ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టాను. ఇంకా కొంచెము బాగా వస్తుంది, మంచిగా రోస్ట్ అవుతాయి ఎగ్స్ అని చెప్పేసి తీసి పక్కన పెట్టి అది తినేటప్పుడు మేము నోటీస్ చేసాము. అంటే ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ మంచిగా కుదురుతుంది కదా, సో ఎగ్ దమ్ బిర్యానీ కూడా అలానే వస్తుంది అని అనుకున్నాను.
బట్ అన్ఫార్చునేట్లీ అదైతే ఒక డిజాస్టర్ అయిపోయింది నాకు ఆ రోజు. నేనైతే చాలా చాలా ఫీల్ అయ్యాను. వాళ్ళు పాపం ఏదో చేసుకుంటా అన్నారు. నేను అది కూడా వద్దు, నేనే చేస్తాను, చెయ్యి మారితే టేస్ట్ బాగుంటుంది కదా వాళ్ళకి, ఎలాగో దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా, ఇంకా ఆ ప్లేస్లో చికెన్ ప్లేస్లో ఎగ్గే కదా అని చెప్పేసి చేశాను. బట్ అది అలా అయిపోయింది. ఇంకా నేను వాటర్ అయితే పెడుతున్నాను. ఇంకా ఇదైతే రాగి బిందండి, నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. నా యూట్యూబ్ వీడియోస్లో చాలా ఇండియా సిరీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను రీసెంట్గా అయితే ఇండియా ట్రావెల్ చేసి వచ్చాను 2024 ఎండింగ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వెళ్ళైతే లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి, ఆ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఇక్కడ మా వాడు చెప్తున్నాడు, నేను చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నాను, నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి. అంతే, చిన్నప్పుడు మనకు కూడా అంతే కదా, ఎవరన్నా వస్తే ఎంత సరదాగా ఉండేదో, హ్యాపీగా అనిపించేది ఎవరన్నా వస్తుంటే. ఇంకా నేనైతే ఇక్కడ శాండ్విచ్ చేద్దాము అని చెప్పేసి ఆమ్లెట్ వేసానండి. నేను బ్రెడ్ వాడతాను బాగానే, ఇంకా ఆ రోజు ఈజీ కదా, ఇంకా ఇవన్నీ దోశలు ఇడ్లీలు ఇవన్నీ చేయడం కంటే అని చెప్పేసి నేనైతే ఆమ్లెట్ వేసాను. ఇంకా దానికి ఏంటంటే బ్రెడ్ కొంచెం అటు ఇటు టోస్ట్ చేస్తాను. అక్కడ వైట్ కలర్ డబ్బా ఉంది కదా, అదైతే మయోనీస్ డబ్బా. నేను ఆ పెద్ద బాటిల్ అయితే కాస్ట్కోలో తీసుకొచ్చానండి. ఆల్మోస్ట్ $6 $7, కానీ చాలా పెద్ద ప్యాక్ వచ్చింది. ఈ సాసెస్ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇంకా శాండ్విచ్ చేసి మా బాబుకి ఇచ్చాను. ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు తెచ్చినవన్నీ అయితే మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా నేను అవన్నీ అక్కడ పెడితే తనే సర్దింది. వీళ్ళైతే వచ్చేటప్పుడు మిరపకాయ బజ్జీ అండ్ క్యాలీఫ్లవర్తో మంచూరియా చేసుకొచ్చానండి. చాలా చాలా బాగుంది. అంటే పిల్లలకి కొంచెం స్పైస్ తక్కువ, మనకేమో కొంచెం స్పైస్ ఎక్కువ అన్నట్టు అలా 2 బాక్సులు తీసుకొచ్చారు. ఇంకా ఇంకొక ఫ్రెండ్ ఏమో కుకుంబరు సలాడ్ అవి తీసుకొచ్చింది. అసలు ఆ రోజైతే పిల్లలు మంచూరియా ఎంత ఇష్టంగా తిన్నారో, చాలా చాలా నచ్చింది వాళ్ళకైతే. మాకు కూడా చాలా నచ్చింది. నా ఫేవరెట్ మిరపకాయ బజ్జీ అయితే చేసి తీసుకొచ్చింది తను. ఇంకా నేనేంటంటే ఆనియన్స్, ఉప్పు, కారం, లెమన్ అండ్ పల్లీలు అయితే కలిపి పెట్టాను, అలా తినేటప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అలా మధ్యలో కట్ చేసుకొని అలా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా ఇష్టమా ఆ టేస్ట్? నాకైతే చాలా చాలా ఇష్టము. చాలా సూపర్గా ఉంటుంది అలా బజ్జీలో పెట్టుకొని తింటే. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది, చికెన్ బిర్యానీ. దానిలోకి తను చికెన్ కర్రీ మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అది. ఇంకా మంచిగా స్టార్టర్స్ వచ్చేసి మిరపకాయ బజ్జీ అండ్ మంచూరియా. డిజర్ట్ వచ్చేసేమో గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్ అండి. ఇవి మా పోట్లాక్లో మా డిషెస్. ఆ రోజు నా ఎగ్ బిర్యానీ తప్ప మిగతావన్నీ చాలా చాలా ఎమ్మీగా వచ్చాయండి. అసలు స్టార్టర్స్ కానీ, బిర్యానీ కానీ, అందులోకి ఆ కర్రీ కానీ, డిజర్ట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. మా పోట్లాక్ అయితే ఇలా అయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ అయితే చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.